కోచింగ్ చీటింగ్, కోచింగ్ సెంటర్ల చీకటి సంపాదన, గోల్మాల్ గోవిందం, వేల కోట్ల రాబడికి లెక్కుండదు. అకాడమీలకు హద్దుండదు. సెంటర్లలో వెంచర్లకు మించి ఆదాయం, పైకి మాత్రం విద్యా వికాసం. జరిగేదంతా వేల కోట్లలో వ్యాపారం, లక్షల మందికి కోచింగ్లు, వేలాది రూపాయల ఫీజులు, చేతికందేవి ఎన్ని కొలువులు. అమాయకుల జీవితాలకు కల్పించే ఆశలు, విద్యార్థుల బలహీనతలే పెట్టుబడి, పదే పదే చెల్లించే ఫీజులు, లెక్కకు మించిన రాబడి. తెలంగాణలో గ్రూప్ 2, 3 పరీక్షలు వాయిదా పడ్డాయి. నిజానికి ఆగస్టు నెలలో జరగాల్సిన పరీక్షలు కానీ జరగడం లేదు. కారణం అభ్యర్థుల నుంచి వచ్చిన ఒత్తిడి అన్నది అందరూ చెప్పుకునే మాట. కానీ దాని వెనక కోచింగ్ సెంటర్ల మాయాజాలం ఉందన్నది అందరూ అంగీకరించాల్సిన అంశం. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కోచింగ్ సెంటర్ల మాఫియా మూలంగానే జరిగిందనేది అందరికీ తెలుసు. కాకపోతే ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఇంతకాలం వాయిదా కోసం ఉద్యమాలు చేయించారు. దాని వెనుక కూడా కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల ప్రోద్బలం ఉందన్న ఆరోపణలు అనేకం ఉన్నాయి. ఈ పరీక్షల వాయిదా వల్ల కోచింగ్ సెంటర్లకు మళ్లీ కల వచ్చిందనే చెప్పాలి. కనీసం 6 నెలల పాటు ఇక కోచింగ్ సెంటర్లు రాత్రి పగలు అనే తేడా లేకుండా బ్యాచ్లు నిర్వహిస్తారు. కోట్ల రూపాయలు సంపాదిస్తారు. కోచింగ్ సెంటర్లు క్లాసులు చెప్పే సమయంలో వీడియోలు తీసి వాటిని ఆన్లైన్ కోచింగ్ల పేరుతో ప్యాకేజీలు కూడా అమ్ముకుంటున్నారు. దాంతో అటు యూట్యూబ్ నుంచి ఆదాయం, దానికి తోడు ఉచిత ప్రచారం. ఆన్లైన్ ప్యాకేజీ కింద ఒక్కో అభ్యర్థి నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తారు. సెంటర్ల నిర్వహణతో వచ్చే ఆదాయం అదనం. అదే అసలైన సంపాదనకు మార్గం. ఇక చిన్న పెద్ద అనే తేడా లేకుండా తెలంగాణ వ్యాప్తంగా మూతపడిన కోచింగ్ సెంటర్లు కూడా తెరుచుకుంటాయి. ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పడంతో ఇక 5 ఏళ్ల పాటు విరామం లేకుండా సెంటర్లు నిర్వహిస్తుంటారు. ఏటా కొన్ని లక్షల మంది పట్టభద్రులు తమ చదువు పూర్తి చేసుకుని వస్తుంటారు. వారికి రకరకాల విద్యా కోర్సుల కోసం, ఉద్యోగాల కోసం కోచింగులు ఇస్తుంటారు. గ్రూప్ పరీక్షలు వాయిదా వల్ల కనీసం 1000 కోట్ల రూపాయల వ్యాపారం జరగొచ్చన్నది ఒక అంచనా. డిఎస్సి వాయిదా వేస్తే ఇంకా ఎక్కువ ఆదాయం సమకూరేది. గ్రూప్ పరీక్షలు ఎన్ని లక్షల మంది రాసినా కోచింగ్ చాలా తక్కువ మంది తీసుకుంటారు. కారణం ఉద్యోగాలు తక్కువగా ఉంటాయి. డిఎస్సి 11,000 ఉద్యోగాలున్నాయి. దాంతో నిరుద్యోగుల్లో ఆశలు ఉంటాయి. కోచింగ్ సెంటర్లలో కొంత తర్ఫీదు తీసుకుంటే పరీక్ష సులువవుతుందన్న భావన వారిలో కలుగుతోంది. అందుకే కొందరు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు కృత్రిమ ఉద్యమం లేపారు. పరీక్షల నిర్వహణతో అంతా చల్లబడింది. గ్రూప్ పరీక్షలు వాయిదా పడడంతో ఆగిపోయింది. ట్యుటోరియల్స్, కోచింగ్ సెంటర్ల మూలంగా లక్షల్లో ఉండే పై చదువులకు అవసరమైన కోర్సుల్లో సీట్లు సాధించేందుకు కొంతవరకు ఉపకరిస్తాయేమో కానీ వందల్లో, కొన్నిసార్లు వేలల్లో ఉండే ఉద్యోగాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయనుకోవడం మాత్రం పూర్తిగా భ్రమే. సహజంగా ఏ రాష్ట్రాలలో అయినా గ్రూప్ పరీక్షల నిర్వహణతో ప్రభుత్వాలు ఎంపిక చేసే ఉద్యోగాలు కేవలం వందల్లోనే ఉంటాయి. ఒక్క డిఎస్సి లాంటి పరీక్షలే కొన్నిసార్లు వేలల్లో ఉంటాయి. అంతేకాని వందల్లో ఉండే గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు కోచింగ్ సెంటర్లలో చదువుకున్న వారికే ఉద్యోగాలు వస్తాయన్నది ముమ్మాటికి అబద్ధం. ఏ కోచింగ్ సెంటర్ అయినా సరే పరీక్షల్లో మెలకువలు నేర్పుతారు. పరీక్షల్లో సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలన్న దానిపైనే ఎక్కువగా దృష్టి పెడతారు. కాకపోతే పరీక్షల విధానంలో తర్ఫీదు ఇవ్వడంలో కోచింగ్ సెంటర్ల పాత్ర కొంతవరకు ఉపయోగకరమే తప్ప పూర్తిగా దోహదపడుతుందని చెప్పడం మాత్రం శుద్ధ అబద్ధం. ఒక తెలివైన అభ్యర్థి కోచింగ్కు వెళ్తే ఉద్యోగం సంపాదించుకునే అవకాశం మెరుగవుతుంది. అంతే తప్ప ఆ తెలివైన అభ్యర్థి కేవలం కోచింగ్కు వెళ్లడం వల్లనే ఉద్యోగం సంపాదించాడని చెప్పలేం. కారణం ఎంతోమంది కోచింగ్కు వెళ్లే స్తోమత లేని వాళ్ళు కూడా ఉద్యోగ నిర్వహణ పరీక్షల్లో కూడా ఫస్ట్ ర్యాంక్ సాధించిన వారున్నారు. కోచింగ్ సెంటర్లలో చదువుకున్న వాళ్ళందరూ మొదటి ర్యాంకులు సాధించినట్లు పెద్దగా చరిత్రలు కూడా లేవు. అంతేకాదు గ్రూప్ 1లో ప్రభుత్వాలు ప్రకటించే కొలువులు ఎన్ని ఉంటాయో తెలంగాణ మొత్తం మీద అన్ని కోచింగ్ సెంటర్లు ఉన్నాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇటీవల కోచింగ్ సెంటర్లలో చదువుకుంటే తప్ప కొలువులు రావన్న భ్రమలు యువతలో బాగా కల్పించారు. ఎందుకంటే ఉద్యోగాల పరంపర అలా కొనసాగడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాలు పొందిన వారిలో చాలామంది అప్పటి అధికారుల కనుసన్నల్లో నడిచిన కోచింగ్ సెంటర్లలో చదువుకున్న వారికి ఉద్యోగాలు వచ్చినట్లు పెద్ద ఎత్తున ప్రచారం ఉండేది. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. అందుకే ఉద్యోగార్థులు కోచింగ్ సెంటర్లకు పరుగులు పెట్టడం అలవాటు చేసుకున్నారు. వాళ్లు తయారు చేసిన మెటీరియల్ నుంచే ప్రశ్నలు వస్తాయన్న భ్రమలు కల్పించారు. అదే నిజమైతే ఉద్యోగాలు వచ్చిన వాళ్లంతా కోచింగ్ సెంటర్లలో చదువుకున్న వాళ్లే అయి ఉండాలి. కానీ అది ఎప్పుడూ సాధ్యం కాలేదు. కానీ అందమైన బ్రోచర్లు తయారు చేయడం, ఉద్యోగాలు పొందిన వారితో ఇంటర్వ్యూలు చేయించడం మొదలుపెట్టారు. ఇంటి దగ్గరే పూర్తి సమయం చదువుకున్న అభ్యర్థులకు డబ్బులిచ్చి కూడా తమ కోచింగ్ సెంటర్లలో చదువుకున్నట్లు ప్రచారం చేయించుకుంటూ వస్తున్నారు. దాంతో యువత ఆకర్షితులవుతున్నారు. ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ ప్రచారం మరీ విపరీతమైంది. గ్రామీణ యువత కోచింగ్ సెంటర్ల వైపు చూడడం అలవాటు చేసుకున్నారు. నిత్యం కోచింగ్తో పాటు పరీక్ష నిర్వహణ వంటివి చేస్తుంటారు. అయినా ఉద్యోగాలు పొందని వారే ఎక్కువగా ఉంటారు. తెలంగాణలో కొన్ని వందల కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. అన్నింటి నుంచి ఉద్యోగాలు పొందుతున్న వారు ఎంతమంది, కోచింగులు తీసుకున్న వారు ఎంతమంది అన్నదే లెక్కేస్తే అసలు బండారం బయటపడుతుంది. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా ఇంటి వద్ద చదువుకున్న వారు కూడా 2-3 ఉద్యోగాలు సంపాదించిన వారు చాలామంది ఉన్నారు. కోచింగ్ సెంటర్ల వ్యాపారం గురించి తెలిస్తే విస్తుపోవాల్సిందే.
ఎందుకంటే కోచింగ్ సెంటర్లు విద్యా వ్యవస్థలకు అనుసంధానమై ఉండవు. ఎందుకంటే అవి ట్యూషన్ సెంటర్లుగానే పరిగణిస్తారు. కోచింగ్ సెంటర్ల వ్యాపారం వేల కోట్లలో ఉంటుంది. ఒక కోచింగ్ సెంటర్ ఏర్పాటుకు ఎలాంటి అనుమతి అవసరం లేదు. ఎవరి నుంచి పర్మిషన్లు పొందాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎలాంటి నిబంధనలు లేవు. ఆంక్షలు అసలే లేవు. ఎందుకంటే అది విద్యా సంస్థలు కాదు. ఒక స్కూల్ ఏర్పాటు చేయాలంటే 1,00,000 నిబంధనలుంటాయి. ఒక కాలేజీ ఏర్పాటుకు కూడా అనేక రకాల అనుమతులు పొందవలసి ఉంటుంది. కోచింగ్ సెంటర్లు కూడా స్కూళ్ల మాదిరిగానే పనిచేస్తాయి. పైగా స్కూళ్ళు, కాలేజీలు వేసవి కాలంలో మూసేస్తారు. కోచింగ్ సెంటర్లు అప్పుడే ఎక్కువ నిర్వహిస్తారు. స్కూళ్లలో ఫీజుల నియంత్రణ నిబంధనలు ఉంటాయి. ఏ క్లాస్కు ఎంత ఛార్జ్ వసూలు చేయాలన్న దానిపై స్పష్టమైన గైడ్లైన్స్ ఉంటుంది. కోచింగ్ సెంటర్లకు ఎలాంటి లెక్కాపత్రం లేదు. ఉద్యోగార్థులు కోచింగ్ కోసం వెళ్ళడానికి ఆ సెంటర్ల నిర్వాహకులు నిర్ణయించిన దానికే కట్టుబడి చేరుతుంటారు. కారణం భవిష్యత్తు, ఉద్యోగం వస్తుందన్న నమ్మకం. కొందరు ఒక్కసారి కాకుండా ఉద్యోగం వచ్చే వరకు కోచింగ్ తీసుకుంటూనే ఉంటారు. అలా ఏళ్ల తరబడి తీసుకునేవారు కూడా ఉన్నారు. పలు కోచింగ్ సెంటర్లు మారుతూ ఉంటారు. అన్ని కోచింగ్ సెంటర్లకు ఫీజులు వదిలించుకుంటారు. అయినా ఉద్యోగాలు రాని వాళ్ళు చాలామందే ఉన్నారు. అలాంటప్పుడు కోచింగ్ సెంటర్ల గొప్పదనం ఏమీ లేదు. కానీ వాళ్ళ వ్యాపారానికి డోకా ఉండదు. కోచింగ్ సెంటర్ల సంపాదనకు ఎలాంటి ఐటీ కూడా అవసరం లేదు. వచ్చే ఆదాయాన్ని ఎవరూ చూపించరు. అందుకు అవసరమైన బిల్లు బుక్కులు కూడా సరిగ్గా ఉండవు.